మా గార్డెన్లో ఎప్పటి నుంచో ఉన్నవి పాత మొక్కలు మందారాలు ఒక 5-6 ఉంటాయి రంగులు. వాటి కొమ్మలు తీసి ఒక్కొక్క రకం 10 మొక్కల వరకు చేసి ఉంటాను. ఇలా మందార కొమ్మలు నాటి వాటిని బ్రతికించడం నాకు ఇష్టం. అంటే కొత్త రకాలైతేను మా గార్డెన్లో ఉన్న మందార కొమ్మల్ని తీసి అక్కడక్కడ నాటుతుంటాను. ఇగోండి, ఇది మీడియం సైజు. ఈ ముద్ద మందారాలు ఎరుపులో 3 ఉన్నాయి. ఇంతకంటే చిన్న పువ్వులు, ఇంకా ఇంతకంటే కొంచెం పెద్ద పువ్వులు ఉన్నాయి. ఇది మీడియం సైజ్. ఇవ్వండి, పువ్వులు ఇలా ఉంటాయి. మొక్క చూడండి, ఇది చాలా సంవత్సరాల మొక్క. అయితే దీనికి ఆపోజిట్లో నమస్తే, నేను గాయత్రీదేవి. ఇగోండి, ఇక్కడ ఒక క్రాటన్స్ ఉండేది. వేసవి కాలంలో మరి ఎండలకో ఏంటో అలా చనిపోయింది. ఇంకా ఉంచిన చిగురు వస్తుందేమో అనుకనే రాలేదు. ఈ మొదట్లో ఒక చిన్న కొమ్మ నాటాను, ఎందుకంటే ఆ మొక్కకు ఆపోజిట్లో ఉంటుంది. 2 పువ్వులు పూస్తే బాగుంటాయని. అదిగోండి, దానికి ఆపోజిట్లో ఒకటి వేశాను. ఇంకా చూద్దాం రండి. ఇంకా ఇటువైపు ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి నాటాను. చిన్న కొమ్మలే, నేనైతే పెద్ద పెద్ద ముదురు కొమ్మలు అలా చేయండి. ఇగోండి, ఇంత కొమ్మలు నాటుతా, చక్కగా అయిపోతాయి, బ్రతుకుతాయి. ఇగోండి, ఇదొకటి, వెనుకుంది. ఇగోండి, ఇదొకటి. పువ్వులు అవుతున్నాయి, ఇవన్నీ పువ్వులు పోస్తున్నాయి. మొక్కలు కూడా ఎన్ని సంవత్సరాలైనా ఈ నాటు వెరైటీలు ఏమవ్వు. హైబ్రిడ్ అయితే కొన్ని సంవత్సరాలు పూసిన తర్వాత మొక్కలు పోతాయి, కానీ నాటు వెరైటీలు ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. అదిగోండి, ఆ వెనుక పువ్వు పూసింది కదా, అదిగోండి అదొకటి. అది అలా బార్డర్లో వేసాను. ఇప్పటికి 4 అయ్యి ఉంటాయండి. ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం రండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టుకి దగ్గరలో వేశాను. అదిగోండి, అదొకటి. అక్కడ 2 కొమ్మలు వేసినట్టున్నాను, వాళ్ళకి గుబురుగా అయ్యాయి. ఇప్పటికీ 5 అయ్యాయి కదండి. ఇంకా చూద్దాం. ఈ మధ్యలో ఒకటి ఉంది. ఇదిగోండి, ఇది కూడా పువ్వులు అవుతుంది. ఇవి చక్కగా, అంటే అసలు మొక్కలు నాటిన వెంటనే ఒక నెల రోజులకంతా చిగుర్లు వచ్చేస్తాయి, అంత వేగంగా పెరుగుతాయి. ఇప్పటికి 6 ఎన్నో అయినట్టున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. అగోండి, పైకి పువ్వులు ఉన్నాయి చూడండి. ఇది చాలా పెద్ద మొక్క అయిపోయింది. ఇదిగోండి, ఇప్పటికి 7 ఎన్నో, నేనైతే కరెక్ట్ కౌంట్ చేయట్లేదు. ఇదిగోండి, పైకి కొమ్మలు కట్ చేస్తే ఇంకా గుబురుగా అవుతుంది. ఇటువైపు గార్డెన్లో ఒకటి ఉంది. ఈ కొమ్మ అయితే నేను నాటి అసలు చూసుకోలేదు, అది ఎప్పుడు మొక్క అయిన తర్వాత చూశాను. ఇదిగోండి, ఇదొకటి. ఈ క్రింద కొమ్మలన్నీ కట్ చేసేసాను. చూడండి, మొక్క ఎంత పెద్దవి, ఇవి బాగా పెరిగిపోతాయి. ఇదిగోండి, అంతవరకును మొక్కలు. ఇదిగోండి, ఒకటి పువ్వు ఉంది, వాడిపోయినట్టుంది. ఇదిగోండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.